100 సంవత్సరాల లేట్ వచ్చింది ట్రైన్ తెలంగాణకి. గంట కాదు లేట్ ట్రైన్ మహబూబ్నగర్ స్టేషన్లో 100 ఏళ్ళు అయింది లేట్గా వచ్చి మీ దగ్గర. పక్కనే కదా సార్, ఇట్లా కడప దాటితే చిత్తూరు దాటితే తమిళనాడు రాదు. మరి అక్కడ ఇనుప తెరలు వేసిర్రాడా, పెద్ద పెద్ద ఇనుప తెరలు వేసిర్రాడా. కరుణానిధి అంటే ఆయన పెద్ద నల్ల కళ్ళ జోడు పెట్టుకొని ఉంటాడు ఆయన, అంతే. ఆయన అణగారిన వర్గాల కరుణరథం అన్న సంగతి మనకు తెలియదు. వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ తెలుసు మనకి, కరుణానిధిలో నీ జాతుల కోసం యుద్ధం చేసినోడు, శూద్రులకి చదువు రావాలని 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే యుద్ధానికి బయలుదేరి అతని గురించి తెలియకపోయి. అందుకని ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్ మూవ్మెంట్ రావాలి, తెలంగాణ దానికి క్యాపిటల్ కావాలి. ఎందుకు ఆకలితో ఉండి 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 మనకు బో దొరికింది, దాని ఋషి ఏందో తెలుసు, దాని వ్యవహారం ఏందో తెలుసు. లేటుగా అందుకున్నాం కాబట్టి మనకి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇది విస్తరించాలి, ఆ దేశమంతా విస్తరించడానికి దీంట్లో ప్రొఫెసర్స్, స్కాలర్స్, స్వధర్మం తెలిసిన స్కాలర్స్, స్వధర్మం తెలిసిన ప్రొఫెసర్స్, స్వధర్మం తెలుసుకోవాలనుకునే అభిలాష ఉండే ప్రొఫెసర్లు, ట్రెడిషనల్ వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. సైంటిఫిక్ ప్రోగ్రెస్, లాజిక్, స్వధర్మం తెలిసిన వాళ్ళు ఈ పని చేయాలని కోరుతా ఉన్నాను. అందుకని రిజర్వేషన్ మూమెంట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించడానికి తెలంగాణ గడ్డ మీద చాలా పెద్ద ఉద్యమం గ్రామ గ్రామాన వ్యాపించాలి. ఈ గ్రామ గ్రామాన వ్యాపించేటువంటి కార్యక్రమం ద్వారా అత్యంత పెద్ద భావజాల వ్యాప్తిని తయారు చేసి శత్రువుని అనివార్యంగా ఒప్పించి, అక్కడ జయలలిత అనివార్యంగా ఒప్పించబడింది ఆమె. ఈ శూద్రుల రాజ్యాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? అమ్మా, మా అన్నగారే ఉన్నాడు పివి నరసింహరావు, మా సోదరుడు, సహోదరుడు, ఇద్దరం ఒక గర్భం నుంచి వచ్చినాం, బ్రహ్మగర్భం నుంచి వచ్చినాం, అదే సోదరత్వం. మరో సోదరుడు శంకరదాస్ శర్మ ఉన్నారు, వారు